ఒకప్పుడు ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ధీరుడు నీతిమంతుడు అయిన రాజు సూరసేన పాలన చేస్తూ ఉండేవాడు. ప్రజలంతా ఆయనను ఎంతో ప్రేమించేవాళ్లు. ఒక్కరోజు ఉదయాన్నే రాజభవనం వద్ద హల్చల్ మొదలయ్యింది. రాజభవనానికి చెందిన మంత్రులు, సైనికులు, సేవకులు అందరూ ఒకసారి షాకు గురయ్యారు. రాజు గదిలో లేడు. దారి తలుపు లోపల నుండి తాళం వేసి ఉంది. కిటికీ చాలా చిన్నది. లోపలికి ఎవరూ వెళ్లలేరు. బయట నుండి తాళం తీసి రాజుగారి గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. రాజుగారి దుస్తులు అక్కడే ఉన్నాయి. ఆయన చేతి ఉంగరం కూడా అక్కడే ఉంది. కాని రాజు కనిపించలేదు. మంత్రులు చుట్టూ విచారణ ప్రారంభించారు. ఆ రాత్రి గస్తీ నడిపిన సైనికులు మాట్లాడుతూ, "సర్, రాత్రి కిటికీ దగ్గర వెలుగు కనిపించింది. మేము అనుకున్నాం రాజుగారు చదువుతున్నారా ఏమో అని." 10 మంది రాజకుమారులు, 3 మంత్రులు, 4 సైనికులు అందరినీ విచారించారు. ఎవరి మాటల్లోనూ సందేహించదగిన మాటలేమీ లేవు. కాని రాజుగారి మేనమామయ్యైన విజ్ఞానశీలుడు ఒక మాట అన్నాడు. "రాజు ఎక్కడున్నాడో గదిలో ఉన్న వస్తువులు చెబుతాయి. వాటిని బాగా పరిశీలించండి." అందరూ మళ్లీ గదిలోకి వెళ్లారు. అక్కడ ఉన్నవి ఒక పరుపు, ఓ వ్రాత పుస్తకం. దీనిలో చివరి వాక్యం, "నేను ఇప్పుడు వెళుతున్నాను, కాని నన్ను ఎవరూ చూడలేరు." ఒక పళ్ళెంలో పండు, సపోటా, ఒక పొదిగిన చీర, ఒక అద్దం. ఇవి చూసిన విజ్ఞానశీలుడు చిరునవ్వుతో అన్నాడు, "ఇంతకీ రాజు ఎక్కడున్నాడో అర్థమయ్యింది. పజిల్ మీకు? రాజు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్న వస్తువులను గమనించండి. ప్రతి వస్తువు ఒక సూచన. దాని ఆధారంగా రాజు ఎక్కడున్నాడో ఊహించండి. మీరు చెప్పగలరా? జవాబు తెలుసుకోవాలంటే చెప్పండి, లేదా ముందుగా మీరు ఊహించండి."